కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మంత్రులు కానీ మా నాయకులు కానీ ఎదురుదాడి చేసే కన్నా ఇటువంటివి ఇక ముందు మేము చేయము అని ఒక ప్రజలకు వాగ్దానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదనుకుంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు క్షమించారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దానికి అన్నింటినీ కూడా మిమ్మల్నే దోషులుగా పెట్టి ప్రజా కోర్టులో పెట్టి ప్రజల ముందు దోషులు పెడతామని చెప్పి తెలుగుదేశం పార్టీ తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా రాష్ట్రంలో మరి కొంతకాలంగా జరుగుతున్నటువంటి విధ్వంసాలు చూస్తూ ఉంటే అసలు రాష్ట్రం రావాలన్నా కానీ ఎవరన్నా బయట నుంచి రావాలన్నా ఇక్కడ ఉన్న వాళ్ళైనా ఇక్కడ నివసించే వాళ్ళం మేమైనా చాలా ఇబ్బందులు పాలు కావటానికి అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఉన్నారా, ముఖ్యమంత్రులు ఉన్నారా అనేది ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ ప్రభుత్వం ఉందని ఎప్పుడు అనిపించిందంటే మొన్న ఆర్టీసీ ఛార్జీలు పెంచినప్పుడు మాత్రం ప్రభుత్వం ఉందని అనిపించింది. అది కూడా ఎంత దురదృష్టకరం అంటే ఒక మంత్రి అసలు మాకు తెలియకుండా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు పెంచారు, ముఖ్యమంత్రి గారు తెలియదు. శోచనీయం. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన ఏ విధంగా మాట్లాడారో అన్ని పత్రికలు చూసాం మనము. ఆయన అసలు మనిషే కాడని, ఆయనకు అసలు వ్యక్తిత్వం లేదు, ఆయన దగ్గరికి నేనెందుకు పోతాను, ఇట్లాంటి యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి ఆఫీసర్ని ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే అసలు ఎక్కడ పోతా ఉంది? రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఇప్పటివరకు మనం చూసుకుంటా ఉంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు పనిచేయరు, వరదలు వస్తే పనిచేయరు, మీరు అసలు ఆయన యొక్క సమీక్షలకు పోరు, మీ యొక్క సంబంధిత మంత్రులు సంబంధిత సమావేశాలు పెట్టినప్పుడు గైర్హాజరవుతారు. ఈరోజు ఇది చూస్తూ ఉంటే మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రఘువీరారెడ్డి గారు కానివ్వండి, దానం నాగేందర్ గారు కానివ్వండి, బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, మరి మాజీ మంత్రి సురేఖ గారు కానివ్వండి, ఈ రాష్ట్రంలో అంతకుముందు రోషయ్య గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు అభద్రతాభావం, జగన్ గండం ఒకటి ఉండింది. ఆ జగన్ గండంతో మీరంతా ఒక వర్గంగా మారిపోయి ఈ రాష్ట్రం యొక్క పరిపాలన లేకుండా మీరు వర్గాలుగా మారిపోయి మీరు మీటింగులు పెట్టుకొని ఈ పరిపాలన స్తంభింపజేసి అతలాకుతలం చేసింది మీరు కాదా? తర్వాత వరదలు వచ్చిన తర్వాత మీరు ఆరోగ్య మంత్రి కానివ్వండి, మున్సిపల్ మంత్రి కానీ ఎవరెక్కడ స్పందించారు? చేతులు ఎత్తేసే పని తప్పితే ఇంకా వేరేదేం లేదు. ఈ ముఖ్యమంత్రి గారు కూడా మరి మా యొక్క నాయకుడిని అడుగుతా ఉన్నారు, మాట్లాడతలేరని. ముఖ్యమంత్రి గారిని ప్రెస్ వాళ్ళు అడిగితే నేను దారిన పోయే దానని అంటాడు, నన్నేం అడుగుతారంటారు, నేను ఒక అసలు వ్యక్తినే కాదని అంటాడు. మీరు మాట్లాడరు, ఏమున్నా కానీ అమ్మ చూస్తుంది అంటారు. ఇక డి శ్రీనివాస్ గారు ఏమైనా మాట్లాడితే నాకేం తెలియదు, కేంద్రం చూస్తుంది అంటారు, మా అధిష్టానం చూస్తుంది అంటారు. ఒక డిసిసి ప్రెసిడెంట్ చూడలేడు, ఒక ముఖ్యమంత్రి చూడలేడు, ఒక మంత్రులు చూడలేదు. మీరు మాట్లాడే నైతిక అర్హత మీకు ఎక్కడుంది? ఈరోజు శాంతి భద్రతలు తీసుకుంటా ఉంటే అంతకుముందు ఎక్కడన్నా చరిత్రలో ఉందా? ఎప్పుడు కూడా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఇక్కడ ప్రభుత్వాలు మారినాయి. కేంద్రంలో కూడా మీరు చూడండి, నేషనల్ ఫ్రంట్ వచ్చినా, ఎన్డీఏ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కీలక పాత్ర మరి చంద్రబాబు నాయుడు గారు పోషించినటువంటి పాత్ర, తెలుగుదేశం పోషించినటువంటి పాత్ర ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. 2014లో రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయడానికి ఈ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు లేకుండా, సమర్థమైనటువంటి నాయకత్వం లేకుండా ఒక కుట్ర జరుగుతూ ఉంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా.
తెలుగు వారితోనే ఎప్పుడు కూడా కేంద్రంలో భయంగా ఉంది. ఈ రోజు రాజశేఖర రెడ్డి పంపించిన 33 మంది ఎంపీలతో కానివ్వండి, అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం కానీ, మరి ఆంధ్ర రాష్ట్రం పంపించినటువంటి ఎంపీల మీద ఆధారపడినటువంటి ప్రభుత్వాలు నడిచినాయి. ఆ చరిత్ర తెలుగు వారికి ఉంది. కాబట్టి తెలుగు వారి యొక్క సమర్థత గురించి అక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీ గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా మరి శాంతి భద్రత లేకుండా తయారు చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మనం చేస్తా ఉన్నాను. మీ యొక్క ఎంపీలు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. చిదంబరం గారు నిర్ణయం తీసుకున్నప్పుడు మీ యొక్క ఎంపీలు 2 వర్గాలే గొడవ పడతా ఉన్నారే. పార్లమెంట్లో మీ యొక్క కోర్ కమిటీలో సోనియా గాంధీ కూర్చున్నారు, అక్కడ మాట్లాడరే, అక్కడ ఎవరు అడగరే సోనియా గాంధీ గారు ఎందుకు మాట్లాడతలేరని. మీ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవరు కూడా మాట్లాడలేదు. అంటే అది మీ కేంద్రం. మా పార్టీ కూడా అన్ని ప్రాంతాల్లో ఉంది, మాకు కూడా కేంద్రం ఉంది. మా పార్టీ వాళ్ళు ఎక్కడికక్కడ స్పందించినారు, స్పందించలేదని ఎక్కడ లేదు. రాజకీయ కుట్ర జరుగుతున్నప్పుడు రాజకీయ పార్టీగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీగా మా నిర్ణయాలు మేము తీసుకున్నాం. మేము ఎప్పుడు కూడా ప్రజా సమస్యలో ముందంజలో ఉన్నాం. ప్రజా సమస్య ఈ రాష్ట్రం అతలాకుతలం అవుతా ఉంటే సోనియా గాంధీ గారు కూడా ఇన్ని రోజులు మాట్లాడలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నారు, మరి సోనియా గాంధీ గారు కూడా ఇమీడియట్ గా ఎందుకు స్పందించారు? మరి ఆమెకు కూడా పార్ట్నర్షిప్ ఇందులో ఉందా? ఆమె రిలయన్స్ ల CEO ఆవిడ కాదే. మరి అలాగనే ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద వ్యవస్థ, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా శాంతి భద్రతల మీద మాట్లాడొచ్చినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకుండా ఏ విధంగా ఉంటాడు? ప్రతిపక్ష నాయకుడు ఈ ప్రజా సమస్యల మీద శాంతి భద్రతలో మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడారు. అది కూడా తప్పంటే ఎట్లా? వంశీ అంటే దీనికి ఒక ఎపిసోడ్ ఉంది. ముందు నుంచి మేము రిలీజ్ చేసినటువంటి మొన్న రిలీజ్ చేసినటువంటి మీరు చూడండి, SMS కానివ్వండి. వంశీ చంద్రారెడ్డి అనే వ్యక్తి మహబూబ్ నగర్ నుంచి గాంధీ భవన్ అడ్రస్ ఇస్తూ రాసిన తర్వాత గొడవలు జరిగితే వాళ్ళని ఎవరు ఇప్పటివరకు అరెస్ట్ చేసింది కానీ, ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ? మేము అడ్రస్లు ఇచ్చాం, పేర్లు ఇచ్చాం, వాళ్ళ జోలికి ఇప్పటివరకు పోయినట్టు కనిపిస్తలేదు అక్కడ ప్రభుత్వం. కేవలం మరి అక్కడి నుంచి ఏదో మాకు అందిన సమాచారం ప్రకారం ఏదో నోటీసులు సర్వ్ చేశారు వాళ్ళకనేది తెలుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ విధంగా రాష్ట్రాన్ని మీరు ఒక దోచుకొని శాంతి భద్రత లేకుండా ఒక ముఖ్యమంత్రి పదవి ఆశ గురించి ప్రజలందరికీ తెలుసు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంస్కరణలు కానీ, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కానీ ఈ యొక్క రాష్ట్రం చవి చూసింది. ఆ అభివృద్ధి కొల్లగొడతా ఉంటే, మరి ఇక్కడ పరిశ్రమలు అతలాకుతలమవుతుంటే, ఇక్కడికి వెళ్ళి అందరు IT వాళ్ళు కూడా వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ పోతా ఉంటే, మరి ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తా ఉన్నాం. ఇమీడియట్ గా రోషయ్య గారికి మనవి, స్పందించాల్సిన అవసరం ఉంది. దీనికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించి దీన్ని సీరియస్గా తీసుకొని మీ పార్టీలో ఉన్నటువంటి అరాచక శక్తులను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులను ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాను.